Hi, Namaste all. I'm Dr. Sai Prashant Nethi, Chief Consultant and Founder Director of Dr. Nethi Skin, Hair and Nail Clinic, Panjagutta and Amirpet. చాలా మంది పేషెంట్స్ కొంచెం రెడ్గా ర్యాషెస్ వచ్చిన ఆ ర్యాష్ కొంచెం ఎక్కువ ఏరియాలో ఉన్నా సరే అది సోరియాసిస్ అనే భయంలో ఉంటున్నారు. ఈ భయానికి కారణం వాళ్ళని మిస్గైడ్ చేయటం వల్ల, వీళ్ళు పక్కనున్న ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పటమో లేకపోతే నాన్ క్వాలిఫైడ్ పీపుల్ చెప్పటమో విని అది సోరియాసిస్ అనే భయంలో ఉండి ఇంకా ప్రెషర్ అండ్ స్ట్రెస్ గురవుతున్నారు. కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్తున్నారు. సో ఫస్ట్ మనం సోరియాసిస్ అంటే ఏంటిదనే దాని గురించి మాట్లాడుకుందాం, దాన్ని ఎలా ట్రీట్ చేయాలనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సోరియాసిస్ అనేది ఒక కొంచెం క్రానిక్ ఉండే ప్రాబ్లం. అది ఫస్ట్ స్కాల్ప్ పైన నుంచి ఎక్స్టెన్సర్ సర్ఫేస్ అంటాం. అంటే మనకి ఈ చేతులు వెనకాల ఆర్ సాక్రమ్ బ్యాక్లో కొంచెం లోయర్ పార్ట్లో ఎక్కడైనా రావచ్చు. ఎస్పెషల్గా మోస్ట్ కామన్ అనేది మాత్రం మన ఎక్స్టెన్సర్ సర్ఫేస్ తలపైన అండ్ బ్యాక్ ఏరియాస్. ఇది మనం ఇచ్చింగ్ చేసుకోవటం వల్ల కానీ ఆర్ ఇంజురీ చేయటం వల్ల కానీ పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి సోరియాసిస్ రావడానికి కారణాలు పోస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న సోరియాసిస్ వస్తుంది, ఆర్ కొన్ని రకాల మందుల వల్ల ఎస్పెషల్గా యాంటీ మలేరియల్స్ వల్ల సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి జెనెటిక్ ఫ్యాక్టర్. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లెవెల్లో కనుక సోరియాసిస్ ఉన్నట్టయితే కనుక వీళ్ళల్లో కూడా, అంటే దాని తర్వాత సక్సెసివ్ జనరేషన్స్లో కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మ్యాక్సిమం కోరిలేషన్ ఉంది స్ట్రెస్ వల్ల కూడా సోరియాసిస్ అనేది రావటం కానీ పెరగటం కానీ జరుగుతుంది. స్ట్రెస్ అంటే ఏంటిది? టైంకి స్లీప్ లేకపోవటం, ప్రాపర్ న్యూట్రిషన్ ఉండకపోవటం, ఎక్కువగా థింక్ చేయటం, ఇవన్నీ కూడా స్ట్రెస్లో కిందే వస్తాయి. సో సోరియాసిస్ని ఐడెంటిఫై చేయటం వల్ల, సోరియాసిస్ అనేది కొంచెం ఫ్లేకీగా ఉంటుంది, ఆల్ ఓవర్ ద బాడీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. మోస్ట్ కామన్ కాల్ప్ తల భాగంలో కానీ ఆర్ చేతులు కాళ్ళ భాగంలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని బేసిక్గా ఏమైనా అనుమానం వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ టు గో టు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఏ ప్రాబ్లం అన్నా. ఎందుకంటే చాలా మంది చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ 6 months 2 years 3 years సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దాన్ని కూడా చాలా మంది సోరియాసిస్ అనుకుంటున్నారు, కానీ కాదు. ఇవి ఒకవేళ స్కోప్తో చూసి ఆర్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తేనే మీరు ఆ సోరియాసిస్ అనేది నమ్మండి. అండ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా జనరల్ అసోసియేషన్ అనేది ఇంక్రీజ్ బాడీ వెయిట్. ఈ సోరియాసిస్ అనేది ఆల్కహాల్ అబ్యూస్ వల్ల, ఆల్కహాల్ తాగే వాళ్ళలో వెయిట్ గెయిన్ ఉండటం వల్ల, ఆర్ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండటం వల్ల, ఆర్ కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్, మనం హెపటైటిస్ సి వైరస్ అంటాం కదా, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అండర్లయింగ్ ఫ్యాక్టర్ని కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ దీన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో సోరియాసిస్ ట్రీట్మెంట్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ చాలా మంది ఏం చేస్తుంటారంటే చిన్న ఇష్యూస్కి ఆర్ ఎవరో చెప్పారని చెప్పి ఓరల్ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఈ ఓరల్ స్టెరాయిడ్స్ వాడి ఉన్నటువంటి ఆపేయటం వల్ల కూడా పస్టులార్ సోరియాసిస్ కానీ సోరియాసిస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో అంటే ఏది పడితే అది మెడికేషన్ రెగ్యులర్గా వాడటం అనేది చేయకూడదు. అండ్ ఈ సోరియాసిస్ని ఎట్లా ట్రీట్ చేస్తాం? ఇప్పుడు సోరియాసిస్ని ట్రీట్ చేయడానికి చాలా రకాల మెడికేషన్స్ అనేవి వాడుకలో వచ్చినాయి. దానిలో మనము క్యాల్సినేటెడ్ ఇన్హిబిటర్స్ అంటాం, టాపికల్గా రాసేవి. కొన్ని టాపికల్ స్టెరాయిడ్స్ ఉండొచ్చు, ఆర్ టోఫాసెట్నిబ్ టాపికల్ క్రీమ్స్ ఉండొచ్చు. అండ్ ఓరల్గా చాలా మందికి తెలిసిందే మెథోట్రెక్సెట్ అనేది వాడతాము, సైక్లోస్పోరిన్ అనేది వాడచ్చు, ఆర్ ఎసిట్రెటిన్ అనే డ్రగ్స్ లాంటివి కూడా వాడతాం. కానీ ఇవి అన్నీ మీ నాలెడ్జ్ కోసం మాత్రమే. సో ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు గెట్ యువర్ సెల్ఫ్ డయాగ్నోస్డ్ బై ఎ డర్మటాలజిస్ట్. థ్యాంక్ యూ.